సో అందరికీ హాయ్. డైలీ కూడా వీడియో చేయడం అయితే కొంచెం కష్టంగా ఉంది. దానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్ అటు ఇటుగా. అండ్ నాకు కూడా సిలబస్ అయితే సరిగ్గా కంప్లీట్ అవ్వట్లేదు అనమాట. అనుకున్నట్టుగా అయితే అవ్వట్లేదు. సో అందుకని కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడం డైలీ కష్టం అవుతుంది. మనం ఆల్టర్నేట్ డేస్లో కానీ నాకు కుదిరినప్పుడు కానీ పెడుతూ ఉంటాను. అంటే 2 డేస్కి ఒకసారి కానీ 3 డేస్కి ఒకసారి కానీ. అండ్ ఇది మన 56 డేస్ షెడ్యూల్ అనమాట. ఈ షెడ్యూల్ కూడా ఒకసారి కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే చాలా ల్యాగ్లో ఉండిపోయాను అనమాట. అందుకని మనం వేసుకునే షెడ్యూల్ని కొంచెం ఒకసారి రీషెడ్యూల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఈ 56 డేస్లో కూడా మనకి ఒక 11 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. మిగతా దాన్నంతా మనం రీషెడ్యూల్ చేసుకుందాం. నాకు సర్జరీ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఈ సర్జరీకి నాకు ఇంకా ఒక 3 డేస్ అయితే కావాలి. మనం ఆ 3 డేస్ కూడా ఈ పాత దగ్గర నుంచి ఒక 2 డేస్, అలాగే బయోకెమిస్ట్రీ నుంచి ఒక 1 డే తీసి దీనికి యాడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో అప్పుడు పిఎస్ఎంకి మనకి 1 డే వస్తుంది, పెథాలజీకి 3 డేస్ వస్తాయి, మైక్రోబయాలజీకి 3 డేస్ అండ్ బయోకెమిస్ట్రీకి 2 డేస్ వస్తాయి అనమాట. సర్జరీకి 3 డేస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే. సో ఇలా చేద్దామనేది అనుకుంటున్నాను. మే 19కి మనకి ఇవన్నీ కంప్లీట్ అవ్వాలని అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత జూన్ 5కి ఈ మిగతా కొన్ని స్మాల్ సబ్జెక్ట్స్ కానీ అండ్ అలాగే జూన్ 15th లోపు కొన్ని కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత ఒక 6 డేస్ రివిజన్కి పెట్టుకున్నాను అనమాట. ఇదనమాట మన షెడ్యూల్. అందులో ఇంకా టైంని బేస్ చేసుకొని చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకుంటూ ఉందాం. సో ఇవాళ 8th అనమాట. సో మనకి 8, 9, 10 ఈ సర్జరీ కంప్లీట్ చేసుకుంటాం. అలాగే 11th పిఎస్ఎం, 12, 13, 14కి ప్యాథాలజీ కంప్లీట్ అవుతుంది. 15, 16, 17కి ఏమో మైక్రోబయాలజీ అండ్ 18, 19కి ఏమో బయోకెమిస్ట్రీ కంప్లీట్ చేసుకుంటాం. సో ఇదనమాట నేను అనుకున్నది. ఇది యాక్చువల్లీ ఈ షెడ్యూల్ అంతా కూడా నాకున్న స్ట్రెంగ్స్ని బేస్ చేసుకొని, నాకున్న వీక్నెస్ని బేస్ చేసుకొని వేసుకున్న షెడ్యూల్ అనమాట. ఎవరికి వాళ్ళ ఓన్ షెడ్యూల్ ఉంటుంది కదా, అది ఫాలో అయితే సరిపోతుంది. అది కొంచెం స్ట్రిక్ట్గా దానికి బౌండ్ అయ్యి అది రెగ్యులర్గా కంప్లీట్ చేసుకుంటూ అలా ఫాలో అయితే సరిపోతుంది. సో నేను కొంచెం స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్స్కి ఒకరోజు తీస్తాను అనమాట. యావరేజ్గా ఇవ్వాల్సిన దానికన్నా ఒకరోజు మైనస్ చేసుకున్నాను. అలాగే నేను కొంచెం వీక్ అండ్ ఫీల్ అయిన సబ్జెక్ట్స్కి యావరేజ్గా ఇవ్వాల్సిన టైం కన్నా ఒకరోజు ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట. సో చూద్దాం ఎక్కడి వరకు కంప్లీట్ అవుతుంది, ఏం చేయగలం ఏంటంటే మనకి ఇంకా టైం ఉంది, ఇంకా 44 డేస్ టైం ఉంది. సో చూద్దాం ఎంతవరకు కంప్లీట్ చేయగలం అనేది. సో కీప్ ప్రిపేరింగ్ అండ్ బాయ్.